టూ లెజెండరీ డైరెక్టర్స్, అటు హాలీవుడ్ నుంచి #1 డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ అండ్ ఇటు మన ఇండియన్ డైరెక్టర్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. అటు ఒక అవతార్, ఇటు ఒక వారణాసి రెండు రాబోతున్నాయి. అండ్ వీళ్ళిద్దరు కొలాబరేషన్ లో ఒక వీడియో కాన్ఫరెన్స్ జేమ్స్ కెమెరూన్ త్రూ మన ఎస్ఎస్ రాజమౌళి గారు కూర్చొని అడగడం ఒక కన్నుల విందుగా కనబడింది. నెవర్ ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు ఊహించింది, ఎప్పుడు ఆలోచించింది. ఆల్ ఆఫ్ అ సడన్ ఒక ఇంటర్వ్యూ మన యూట్యూబ్ లో స్ప్లాష్ అయింది. సో గైస్, ఈ రివ్యూ చూస్తున్న వాళ్ళకు తెలుగులో ఒక బ్రేక్ డౌన్ అనాలిసిస్ ఇవ్వబోతున్నాను. అండ్ చూస్తున్న రాజమౌళి ఫ్యాన్స్ కానీ, జేమ్స్ కెమెరూన్ ఫ్యాన్స్, అట్ ద సేమ్ టైం మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చూస్తున్న వాళ్ళు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో అవతార్ ఫైర్ అండ్ యాష్ జేమ్స్ కెమెరూన్ దర్శకత్వం వహించిన సినిమా 19th రిలీజ్ కాబోతుంది. దానికోసము ఒక ఇంటర్వ్యూ సెషన్ జరిగింది ఒక వీడియో కాన్ఫరెన్స్ లో. జేమ్స్ కెమెరూన్ అట్ ద సేమ్ టైం మన స్టూడియోలో ఎస్ఎస్ రాజమౌళి గారు కూర్చొని ఒక కాన్వర్సేషన్, కంప్లీట్ అవతార్ గురించి ఒక కాన్వర్సేషన్. అట్ ద సేమ్ టైం జేమ్స్ కెమెరూన్ కూడా వారణాసి గురించి మాట్లాడడం ఒక అద్భుతం, ఒక ఎక్స్ట్రాడినరీ అని క్లియర్ కట్ గా మనం చెప్పొచ్చు. సో ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ థింగ్ మన ఎస్ఎస్ రాజమౌళి గారుకి ఈ సినిమాని ఆల్రెడీ చూపించడం జరిగింది. సో మన రాజమౌళి గారికి ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. ఆ వరల్డ్ ఆఫ్ పాండోరా మన అందరికీ తెలిసిందే. సో ఈ పార్ట్ 3 ఆ ఎమోషన్స్ కానీ, ఆ ఫీలింగ్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ టెరిఫిక్ అంటే టెరిఫిక్. ఆ పార్ట్ 1 నుంచి ఈ పార్ట్ 3 వరకు కంటిన్యూషన్ చేసుకుంటూ రావడం, ఈ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావడం టెర్రిఫిక్ అని జేమ్స్ కెమెరూన్ చెప్పాడు. అట్ ద సేమ్ టైం మన జేమ్స్ కెమెరూన్ కూడా ఈ క్యారెక్టర్స్ ని ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు, పార్ట్ 1 లో కొంతనే చూపించాడు, తర్వాత పార్ట్ 2 లో కొన్ని అబ్స్టాకిల్స్ వేసి పార్ట్ 3 లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్న క్యారెక్టర్స్ ఇవి. అండ్ ఇవి ఒక ఇమోషన్ క్యారీ చేసే క్యారెక్టర్స్. ఎందుకంటే రైట్ అట్ ద ఫస్ట్ పార్ట్ హీరోకి పిల్లలు లేకుండే, తర్వాత హీరోకి పిల్లలు, ఒక 3-4 పిల్లలు. అట్ ద సేమ్ టైం ఒక పిల్లాడు చనిపోతాడు, తర్వాత పార్ట్ 3 ఇంక 2 పిల్లలు. ఇప్పుడు ఒక వార్ లైక్ సిచ్యుయేషన్ లో వార్కి వెళ్తే తన పీపుల్ తన కోసం అని నిలబడతారు, కానీ తనకు వార్ ఫేస్ చేయాలని ఉండదు. కానీ వార్ ఫేస్ చేస్తే తన పీపుల్ చనిపోతారు, అట్ ద సేమ్ టైం తన పిల్లలు, తన ఫ్యామిలీ కూడా చనిపోతారు. సో వార్ ఫేస్ చేయకుండా ఎలా ఉండాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని క్లియర్ కట్ గా చెప్పాడు. కానీ జనాలకి ఇవన్నీ కంట్రోల్స్ ఉండవు, గన్ తీసుకొని సీదా వెళ్ళి బ్యాడ్ ఎవరో వాళ్ళని కాల్ చేస్తే ఎలా ఉంటది అనేది ఆలోచిస్తారు. బట్ స్టిల్ మనం అన్ని విధాలుగా ఎమోషన్స్ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, అట్ ద సేమ్ టైం ఒక విఎఫ్ఎక్స్ వర్క్ కానీ ఎక్స్ట్రాడినరీ విధంగా ఉండాలని జేమ్స్ కెమెరూన్ గారు క్లియర్ కట్ గా చెప్పారు. దానికి మన రాజమౌళి స్పందన కూడా టెరిఫిక్ అంటే టెరిఫిక్, చాలా సర్ప్రైజ్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రాజమౌళి గారు విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడారు. విఎఫ్ఎక్స్ అనేది యాజ్ ఆన్ టుడే మార్కెట్ లో ఒక గత ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే కాస్ట్ విఎఫ్ఎక్స్ ది కొద్దిగా ఒక 2 టైమ్స్ డౌన్ ఉంటే ఇప్పుడు ఒక 4 టైమ్స్ అప్ అయిందని క్లియర్ గా చెప్పాడు. అండ్ ఇంకోటి ఏం అడిగాడంటే మన జేమ్స్ కెమెరూన్ ని, మీరు అక్కడ మీకు మార్కెట్ పెద్దది, మీకు బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు అది పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ మాకు ఇక్కడ బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి అండ్ టైం టేకింగ్ కాబట్టి విఎఫ్ఎక్స్ కి మాకు రీచ్ కావాలంటే ఆడియన్స్ కి, మాకు ఈ బడ్జెట్స్ వెళ్ళాలంటే కొద్దిగా డిఫికల్ట్ అని చెప్పాడు. అట్ ద సేమ్ టైం మన జేమ్స్ కెమెరూన్ రెస్పాన్స్ కూడా ఎస్, విఎఫ్ఎక్స్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంటది. వర్క్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయినాయి, చాలా మంది అది వర్కౌట్ అవుతలేదని కూడా క్లోజ్ చేసుకున్న కంపెనీస్ ఉన్నాయి కొన్ని అని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అట్ ద సేమ్ టైం మార్కెట్ గురించి చెప్పాడు. ఒకప్పుడు మార్కెట్ చూసుకుంటే చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ చూసే వాళ్ళు జనాలు మూవీస్, ఇప్పుడు కొద్దిగా డౌన్ అయిపోయిందని మన రాజమౌళి గారు అడిగారు. అట్ ద సేమ్ టైం దాన్ని కూడా కరెక్ట్ స్పందన ఇచ్చారు. మన ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి కొద్దిగా డౌన్ అయింది, కానీ జనాలు ఓటీటీకి అలవాటయ్యారు. కానీ మనం తీసే లార్జర్ దెన్ లైఫ్ ఫిలిమ్స్, అట్ ద సేమ్ టైం 3D ఫిలిమ్స్ కానీ, మన పిక్చర్ క్వాలిటీ కానీ ఇంట్లో కూర్చుంటే ఆ 2Dలో ఏమీ అర్థం కాదు. సో తప్పకుండా వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. అండ్ థియేటర్స్ కి వెళ్ళి చూస్తేనే వాళ్ళకు ఆ ఇమాజినేషన్ అనేది ఒక క్లియర్ గా అర్థం అవుతుందని జేమ్స్ కెమెరూన్ గారు చెప్పారు. అట్ ద సేమ్ టైం మన జేమ్స్ కెమెరూన్ గారు
ఎగ్జిబిటర్స్ కి కూడా ఒక మంచి ఐడియా ఇచ్చాడు. సింగిల్ స్క్రీన్స్ కానీ దగ్గర ఉన్న స్క్రీన్స్ ఏ ఉన్నా కానీ ఎగ్జిబిటర్స్ కొద్దిగా ఆ స్క్రీన్ రేషియో ఆ బ్రైట్నెస్ కొద్దిగా పెంచితే చూసే జనాలకు కూడా బాగుంటది. ఎందుకంటే ఆ బ్రైట్నెస్ పెంచితే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు కూడా వస్తారు థియేటర్ల కంటే. రాజమౌళి దాన్ని కూడా ఒక మంచి పాయింట్ లాగా తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మన ఈ క్యారెక్టర్స్ అయిపోయింది, విఎఫ్ఎక్స్ అయిపోయింది, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడారు. ఈ ఏఐ టెక్నాలజీ ఎంత డేంజరస్ అని రాజమౌళి గారు మన జేమ్స్ కెమెరాన్ అడగడం జరిగింది. అండ్ దానికి కూడా మంచి రిప్లై ఇచ్చాడు. ఏఐ అనేది ఏం డేంజరస్ కాదు, కానీ ఏఐ అనేది ఏదో ఇట్లా అంటే ఇప్పుడున్న యూత్ కానీ ఇప్పుడున్న వాళ్ళకి కానీ ఇన్స్టెంట్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే, ఒక రాసి ఇచ్చేస్తే అదే చూపించేస్తుంది. కానీ అది ఏం ప్రాపర్ కాదు. ఒక ఇమాజినేషన్ ని రియాలిటీకి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎగ్జాంపుల్ అవతారే ఇచ్చిండు. అవతార్ అనేది లేకుంటే ఏఐకి ఏం కమాండ్ ఇస్తాము, ఏఐ ఏం చూపిస్తుండే. ఇంతకు ముందు అయితే ఏఐ లేకుండే కదా, ఏవైతే వచ్చినాయో మార్కెట్లకు దాని గురించి ఏఐ చెప్తాడని చాలా బాగా చెప్పాడు. అండ్ ఏఐ కూడా ఏం డేంజరస్ కాదు అది ఇదని చెప్పాడు. అది పెద్ద ఎఫెక్టివ్ కాదు. ఏదో ఇప్పుడు ఉన్న యూత్ కి ఏంటంటే క్విక్ గా అయిపోవాలి, అన్ని క్విక్ గా జరగాలని అంటున్నారు కదా, అట్లా కాదు. రాసుకోవాలి, క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోవాలి, స్క్రీన్ మీదకి తీసుకురావాలి, దాని వెనుక విఎఫ్ఎక్స్ యాడ్ చేయాలా, అప్పుడే దానికి ఒక థ్రిల్, దానికి ఒక కిక్ ఉంటుందని చెప్పాడు. అండ్ మెయిన్ హైలైట్ వచ్చేసి మన జేమ్స్ కెమెరూన్ వారణాసి గురించి మాట్లాడడం ఒక పెద్ద హైలైట్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే అటు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, అట్ ద సేమ్ టైం మన ఇండియన్ మూవీ లవర్స్ కి కానీ ఇది ఒక ప్రైడ్ మూమెంట్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వారణాసి గురించి తను తెలుసుకోవడం అనేది సాధ్యమైందంటే ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎందుకంటే తను వల్లనే జేమ్స్ కెమెరూన్ తనతో కూర్చొని మాట్లాడడం, ఈ వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం జేమ్స్ కెమెరూన్ గారు క్లియర్ కట్ గా చెప్పారు, మీ షూట్ ఏదైతే ఉందో దానికి నేను తప్పకుండా అటెండ్ అయ్యి నేను మీరు తీసే స్లో మోషన్ షార్ట్స్, అట్ ద సేమ్ టైం ఆ టైగర్స్ తో తీసే షార్ట్స్ కానీ నేను చూడాలి. మీరు ఎలా తీస్తారనేది నేను అది చూడాలి ఖచ్చితంగా. అండ్ నేను కూడా ఒక సెటప్ తీసుకొని వస్తాను, కెమెరా సెటప్. దాంతో పాటు నేను కూడా కొన్ని షార్ట్స్ చూపిస్తాను మీకు అని. ఖచ్చితంగా మీరు షూటింగ్ ఎప్పుడైతే అవుతుందో అది నేను 100% వస్తాను అంటే దానికి రాజమౌళి గారు అంగీకరించారు. అట్ ద సేమ్ టైం పిలుస్తానని ఆహ్వానించారు. అండ్ రాజమౌళి గారు ఒకటి చెప్పారు, అవతార్ ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉండేనో అది ఇప్పటికీ హైదరాబాద్ లో, నేను ఉంటున్న హైదరాబాద్, నా ప్లేస్ హైదరాబాద్ లో అవతార్ ఐమాక్స్ లో సింగిల్ స్క్రీన్ ఐమాక్స్ లో 1 year నడిచింది. అది ఒక రికార్డ్ అని చెప్పారు. దానికి మన జేమ్స్ కెమెరాన్ కూడా స్టన్ అయిపోయాడు విని. అండ్ ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ వస్తుంది, అది కూడా తప్పకుండా అందరం మళ్ళీ ఒకసారి 19th రోజు చూస్తామని, అందరితో పాటు మన ఇండియన్స్ తో పాటు చూస్తానని రాజమౌళి గారు మన జేమ్స్ కెమెరూన్ గారు చెప్పారు. వీళ్ళ కాన్వర్జేషన్ ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు క్లోజ్ అన్నట్టు, ఒక ఫ్రెండ్స్ అన్నట్టు చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు, చాలా బాగా క్వశ్చన్స్ అడిగారు రాజమౌళి గారు. దానికి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు జేమ్స్ కెమెరూన్. అండ్ జేమ్స్ కెమెరూన్ కూడా ఒకటి చెప్పాడు, ఇలా ఇద్దరం అంటే ఒక ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఒకరినొకరు చూసుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు చెప్పుకుంటేనే మనం ఇంకా గ్రో కావచ్చు, మన వర్క్స్ నేర్చుకుంటేనే ఇంకా గ్రో కావచ్చు అని చాలా బాగా మాట్లాడాడు. చాలా డౌన్ టు ఎర్త్ మాట్లాడాడు. అండ్ గైస్, ఎస్పెషలీ వారణాసి తప్పకుండా హాలీవుడ్ లో రిలీజ్ కాబోతుందని ఒక క్లియర్ ఇండికేషన్. అట్ ద సేమ్ టైం వారణాసికి ప్రీ లాంచ్ కి తప్పకుండా జేమ్స్ కెమెరూన్ రాబోతున్నాడని ఇంకొక క్లియర్ ఇండికేషన్. అట్ ద సేమ్ టైం మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు స్టెప్ ఇన్ టు హాలీవుడ్. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక పండగ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో ఈ వీడియోలో ఈ ముచ్చట్లు ఈ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక 2 legends ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, అటు హాలీవుడ్ లెజెండ్, ఫిలిం అండ్ యానిమేషన్ ఇండస్ట్రీ నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు, లెజెండ్ మన జేమ్స్ కెమెరూన్ అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఇండియన్ లెజెండ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. వీళ్ళిద్దరు ని చూస్తే చాలా చూడముచ్చటగా అనిపించింది. అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ ఎస్ఎస్ రాజమౌళి గారు. తను చేసిన వర్క్ కి, తనకు వచ్చిన అప్రిసియేషన్ కి జేమ్స్ కెమెరూన్ లాంటి
ఒక నంబర్ 1 హాలీవుడ్ డైరెక్టర్ కూడా మన ఎస్ఎస్ రాజమౌళి గారిని ఫాలో అవ్వడం కానీ, తన మాటలు వినడం కానీ, తన వర్క్ని ఎక్కడైతే మన షూటింగ్ అవుతుందో రావడం, అడగడం, వస్తానని చెప్పడం కానీ, ఇలాంటి మాటలు వింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన ఇండియన్ స్టాండర్డ్స్, మన టాలీవుడ్ నుంచి మన రాజమౌళి మన ఇండియన్ స్టాండర్డ్స్ని పెంచుతున్నాడని క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఇట్స్ అ golden opportunity for Varanasi to go into Hollywood and showcase our కేపబిలిటీస్. మన ఎస్ఎస్ రాజమౌళి కేపబిలిటీస్ అనేది హాలీవుడ్ లెవెల్లో షోకేస్ చేయడానికి ఇది ఒక పెద్ద మైలురాయి, ఒక పెద్ద స్టెప్ అని క్లియర్ కట్గా చెప్పొచ్చు. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అది ఇంగ్లీష్లో ఉండే, సో తెలుగులో ఒక బ్రేక్ డౌన్ అనాలిసిస్ ఇద్దాము మన తెలుగు ప్రజల కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. గైస్, అట్ ద ఎండ్ రాజమౌళి చెప్పినట్టు ఇప్పుడు నేను కూడా చెప్తున్నట్టు ఏంటంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ నియర్ బై థియేటర్స్లో 19th రోజున రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. అట్ ద సేమ్ టైం ఇదే ఛానల్లో అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. అండ్ మీరు చూసి తప్పకుండా కామెంట్స్ కూడా చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.